ఏదో మూది ముక్కు దేని గురించి చెప్తుంది చేసుకోనంటుంది. కళ్ళు ముక్కలు చెప్పురా, దండం పెడితే చెప్పురా, పేరు ముడుతుందిరా, మరి ఇచ్చకపోతుందిరా, మన మన అమ్మ పోతుందిరా, నలుగుంటా మనం తినకుండా అయిపోతుంది. తమ్మి బుద్ధి కాలు మొక్కుతా బాధించారంటే సరే సరే అని ఇప్పటి వల్ల అని ఇప్పటి వల్ల కాలు మొక్కుతా బాధించడానికి అందరూ చేసుకుంటారు. రేపు చెల్లాలన్నా కానీ పట్టుకొని దేశపిస్తే ఊరన్నా పట్టుకొని అప్పుడు రూపాయలు కాదేనా కాదు. దండం పెడతారా అది చెప్తాను చెప్పు. బంగారము చేసుకో బిడ్డ బిడ్డ చేసుకో బిడ్డ చేసుకుంటే బిడ్డ 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 12 శిశులు 20 దాకా వస్తారంట బిడ్డ. ఒకదాంతో దొరకవద్ది, ఒకదాంతో బుద్ధి, ఒకదాంతో వదిలి పిత్రం దొరకాలి. వద్దు వద్దు బిడ్డ బిడ్డ వాళ్ళకేంత బిడ్డ వీళ్ళకేంత బిడ్డ బిడ్డ అని వేసుకోవు బిడ్డ అని వేసుకోతే పక్కపడుతుంది వేసుకో. ఇది కాకపోతే ఆడు కాకపోతే ఆ మంగళ పోతానని చేసుకో. చేసుకుంటే ఎప్పుడు జన్మ దగ్గర పెట్టుకుంటే చేసుకుంటా అమ్మ పిల్లలు నిలబెట్టకుంటుంది. అలా కాళ్ళు పట్టుకున్నారే బిడ్డ, మీకు 10,000 నమస్కారం చేస్తున్నా బిడ్డ. ఎంత చెప్తారా అని నా మాట అంటే ఏ బిడ్డ ఏందో లగ్గడానికి అదుకుంటే బిడ్డ మీరు లగ్గం చేస్తారు అయినాక తిప్పల పడగా అంత నాకు బిడ్డ మనం నా బిడ్డ బిడ్డ రాగు రాగు బిడ్డ నన్ను ఎత్తుకొని పో. ఏ కొట్టదు బా అందరూ పడుతున్నారా సీజన్ అడుచుకుని పోయి కారపూర్ స్టేషన్ లా నీ పేరు చిన్నబాబాయ్ పేరు దారి పేరు ముగ్గురు పేరు రాసుకున్నాడు రత్త పోనీ మంచిగా ఉందా నీ కళ్ళు చల్లవాడయా పోరేనా ఊరు పెట్టుకుని
మీ అమ్మను దొరకరా ఇంటికి మాట్లాడక చెప్తా బిడ్డ గట్ల చెప్తా ఆడివి కళ్ళతల్లి చెప్పుకోదా బిడ్డకు నా కొడుకు అని చెప్పుకుంటున్నా అబ్బా నేను చెప్తాను నా కొడుకు కొడుకు చెప్పాలా ఆడబిడ్డకు తల్లి చెప్పుకోదా ఇంటికైనా కావాలంటే రాత్రి నీకు అసలు బుద్ధి లేదురా నీకు జ్ఞానం లేదురా నీకు జ్ఞానం లేదు జ్ఞానం నేను బుద్ధిలో చెప్పాను చెప్పాలా బుద్ధికి ఇచ్చి బిడ్డ గిట్టగాలి గట్టగాలి మాట్లాడుతుండు ఇంకా మాట్లాడుతుంది అందరూ చెడిపోతాం అని ఒక మాట చెప్పరాదా తిట్టుడు నువ్వు ఉరుకుతాను ఊరు పెట్టుకుంటున్నావు బయలుపడతాను దొరకతుడు నేను ఆది కంటే నీకంటే నేను చాలా ముందు లేకపోతే నీ కళ్ళన్నీ చల్లబడతాయి కొడుకు తండ్రి చెప్పాలి బుద్ధి గిట్ల నడకపోయితే గావిధంగా మన బుద్ధి ఎట్లా ఉంటుంది నడతారు కన్న తల్లి ఒక ఆడబిడ్డకేమో ఆడబిడ్డ చెప్పాలి మరి అది విధంగా దానికేమో పార్వతి బుద్ధి లేదు ఇయ్యల కింద చెప్తా ఎట్లా చేసుడు దొరుకుతుందని ఈ పంట వలకొడతా కానీ ఇక ఏమవుతుంది కోపం మళ్ళీ ఇప్పుడు పిడి భాషలు వచ్చాయి మళ్ళీ అదో కంట్రోల్ నీకు భగవంతుడు ఏమో చేస్తాను చెప్తానా మోసే పోటీ చేసి ఇట్లా కలిసేసి మా చేపిస్తాను మీరు ఎక్కడ మా పాడగానే ఉన్నదే రాదు ఇట్లా ఇక ఇయ్యపోతే కంగళవాడు సాగుమంటావా నేను అందుకే చెప్పినా ఇస్తుగా ఒక ముళ్ళ కొడుతా అత్త చెప్పకుండా చెప్పి ఏమని చెప్పినా లేకపోతే నేనేమన్నా ఏమన్నావు ఏదో ముచ్చలు చెప్పి అంటే ఇలా కొడతారు తీసుకొచ్చి పెద్ద బట్టి చెప్పి తీసుకురాదు నువ్వేమో ఆడలందరూ ఓలాట పంపిగా చెప్పినా సాగుపో ఎక్కడన్నా పడి సాగుపో నువ్వేనా పని ఆడుకొని బయలుపడి చస్తే ఆయన కళ్ళు చల్ల పడతాయి నేను లగ్గం చేసి ఇస్తే 20 లక్షలు ఖర్చు అవుతాయి కానీ ఆయనకు బాగా భయం పడుతుంది అందరి పేరు రాయన బాయకడమే పెడతా పెద్ద సిట్టి మా అన్న వేయబట్టి నీ పేరు రాత్రి నువ్వు దొరికిన వాళ్ళు అందరూ పట్టుకురావు పక్కల వేసిన అన్నా మొక్కుతావు కాలిపో చేతులు చీరగలుగుతారు మంచిగా చెప్పుకో నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో వాళ్ళ మాట అస్సలు భయపడదు చేసుకో నానబట్టి నాన్న బిడ్డ బంగారం నానబట్టి నాన్న దాని మాట లేని తర్వాత పిచ్చర్ అయింది ఎల్లమ్మ ఆడి దాని కుట్టిన భగవాన్ చూసి మీరు భయపడుతున్నారా వేరు విడవద్దు వరాలు కుట్టిన వరభక్తురాలు ఉన్నా
అన్న మాట తప్పవాడు అబద్ధం ఆడవాళ్ళు కలిగి పంపవాడు కలలోపల కూడా అబద్ధం ఆడరాని చేతు లోపల గిట్లా చేసినట్టయితే నానా మనతో మాటాలే గలుడు దేవతంగమయ్య కళ్ళ చూసానా నా బిడ్డ ఒక్క అడుగుతుందట భగవత మరి ఎన్ని అడుగుతుందో బంగారం అడుగుతా భగవత వారిని వధించే ఒక్కరేడు వరుణు ఒక వేరెండు వరుతుందా ఏము సంగతాని గలుడు దేవతంగమయ్య కళ్ళ చూసినాడే అమ్మా ఏమి కావాలనమ్మా కళ్ళ ఇయ్యలను ఎటు పోతావో బిడ్డ ఏమి జరుగుతుందో బిడ్డ ఇయ్యల నన్ను అడుగుతున్నావు కాని బిడ్డ నువ్వేం అడుగుతావు కాని బిడ్డ నాకు ముందు చెప్పరాదే కళ్ళ బిడ్డ తండ్రి వరంగా దేవదానమయ్యా బిడ్డ కోరుకోని బిడ్డ కోరింది తెచ్చి కొమ్మలు పెడుతున్నాడు తండ్రి ఎప్పుడు వాళ్ళు ఎవరికి ఆయన కళ్ళ తండ్రి సంగమయ్యో తండ్రి సంగమయ్యా కచేరు ముంగటానే ఉన్నాయో కచేరు ముంగటానే ఉన్నాయో అతాము దానయ్యా కళ్ళ పోతుంటే అట్టవ జానలు ఇప్పుడు ఒక మూరేళ్ళు జాగిస్తున్నట్టయితే అయ్యా కార్తీకోని సంగతి అయ్యా అడ్డము జానడు ఒక్క మూరేడు జాగించినట్టయితే ఆ కార్తీకుడి సంగతి నేను చెప్తున్నాయ్యా అడ్డం జాలడు పొడు మూరెడు ఆ యొక్క జాల జాగ ఎందుకు ఆ జాగల బాత్రూమ్ పడాలి ఎందుకురా మరి ఎందుకు అడుగు చెప్పుతుంది లాట్రిన్ బొక్క పడది ఆడుపోతే ఇంకుడు గుంత పడది ఇంకుడు గుంత పడదు సరే మరి తమ్మయ్యా మరి అదే విధంగా ఒక చూడబోతే ఏం కావాలి మన బిడ్డను అడుగుతారా ఇద్దాం ఇద్దాం అన్న ఇద్దాం అమ్మవారి అడ్డం జానడు పడి ఒక మూల లోపలి చూడబోతుంటే 12 వదనాల ఒక కలస్తమం బాగాల నాయన ఆ అడ్డం జానడు పొడుగు మూడు జాగ లోపల 12 వదనాల ఒక కథాస్తంభం బాతాడు ఆ యొక్క కథాస్తంభం ఈరోజు కాకంతా కంట కట్టాలా గుమ్మంతా శంకు పట్టాలి నన్ను వేసుకుని మానవాడు ఏడు పోతున్నాక మరి 12 వదనాలు ఎగరాలి నాయన కాగంతా గంట కొట్టాలి మరి గుమ్మంతా శంకు పట్టాలి ఆ గంట శంకురాజ బండి కాక ముందు దెబ్బ కిందికి దిగాలి 30 ముళ్ళ కాక కట్టాలి 60 ముళ్ళ కోక 60 ముళ్ళ దోతి కట్టాలి ముక్కుల ఒక్కరు బంతి పువ్వు తెచ్చినాను గతంటి గాంధిగా లేవునా సరే మంచిగా నీకు దండకు అమ్మా నీకు దండం నీ తల్లికి కూడా దండకు
అన్నా పోతున్నా చింతగనమురా ఏం చేద్దాం ఇక మరి చేద్దాం పాటు చస్తావా మాట్లాడాలి నువ్వు ఇంకా పొరాలు